మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక చిన్న తలంపు. నేను తొందరగా ముగించాలని సాక్ష్యములకు సమయం ఇవ్వలేదు. సిద్ధపడ్డవారు వచ్చే వారము మీరు సాక్ష్యములు చెప్పవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నేను వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఒక చిన్న తలంపు తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయము ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను. పిల్లల చిత్తగించండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయాలన్నీ, వ్రాయబడిన విషయాలన్నీ మనకందరికీ చాలా చిరపరిచితమైన వచన భాగాన్ని నేను చదివాను. దేవుడు అబ్రహామును పిలిచాడు. అతన్ని పిలిచినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దయచేసి 12వ అధ్యాయము ఆదికాండము 1వ వచనములో చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంట నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను అని చెప్పేసి దేవుడు అబ్రహాముతో అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము బయలుదేరాడు. 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము 75 ఏండ్ల ఈడు గలవాడప్పుడు హారాను నుండి బయలుదేరాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పిలిచినప్పుడే అతనితో చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. ఎలా ఆశీర్వదిస్తాడట? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అన్నాడు. దేవుడు అబ్రాహామును పిలిచి ఆశీర్వదిస్తానని చెప్పిన ఆ దేవుడు ఇంకొక మాట కూడా చెబుతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను అన్నాడు. అంటే దేవుడు అబ్రహాముకు ఒక అభయహస్తాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటా. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఎవరైతే నిన్ను మంచివాడని అనుకుంటారో, నేను కూడా వారిని మంచివారిగా లెక్కలోనికి తీసుకుంటాను, వారిని ఆశీర్వదిస్తాను. ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో, ఎవరైతే నిన్ను బాధిస్తారో, నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారో, నేను వారిని శపిస్తానన్నాడు. ఆ ప్రకారంగా అబ్రహాము దేవుని మాటకు విధేయుడై అబ్రహాము తన తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. తన జనములో నుండి బయలుదేరాడు. ఎక్కడెక్కడి నుండి పిలిచాడు? నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంట నుండియో అన్నాడు. నీ దేశము, ఆ తర్వాత నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటకు విధేయులముగా కాకపోవడానికి 3 కారణాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీవు నీ దేశము నుండి అంటే, మనం చాలా వరకు ఏం చేస్తామంటే దేవుని పిలుపును లక్ష్య పెట్టకుండా దేవుడు చాలా మందిని పిలుస్తూ ఉంటాడు. నువ్వు ఈ పలానా ప్రాంతంలో నువ్వు సేవ చేయాలి, నువ్వు నా సాక్షి బిడ్డగా నీవు ఉండాలి అని చెప్పినప్పుడు
ఆ సొంత ప్రదేశం నుండి బయటకు వెళ్ళడానికి మనకి ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఏమన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి అన్నాడు. బంధుప్రీతి కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు. పిలవకుండా కానీ మరీ పిలిపించేటట్టు చేసుకొని మరి ఫంక్షన్లకు అటెండ్ అయ్యే తీసుమార్గంలను కూడా మనం చూస్తాం. ప్రభునందు పిల్లరా, బంధుప్రీతి అంటారు దాన్ని. అక్కడికి పోతే అందరూ మనకు తెలిసిన వాళ్ళు వస్తారు అని చిన్న చిన్న ఎంటికలు కత్తిరించడానికి కూడా మరి సంఘ ఆరాధనను కొట్టి బయటకు వెళ్ళే మరి గొప్ప వ్యక్తులు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ప్రభునందు పిల్లరా, బంధుప్రీతి క్రైస్తవునికి ఉండకూడదు పిల్లరా. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? బంధుప్రీతిని విడిచిపెట్టాడు, ప్రాంత ప్రీతిని విడిచిపెట్టాడు. తర్వాత తన ఇంటిలో ఉన్నటువంటి ఇంటిని విడిచిపెట్టాలంటే ఎవరికైనా ఇష్టం ఉండదు. కానీ దేవునికి విధేయులము కావాలంటే తప్పకుండా ఈ మూడింటిని మనము విసర్జించాలి. ఈ మూడింటిని మనం అంత దృష్టి పెట్టద్దు. అవకాశం ఉన్నంత వరకు సాగిపోవాలి. అవకాశం లేదు అప్పుడు దేవుడా బంధువుల, దేవుడా దేశమ్మా, దేవుడా ఇలా అనుకున్నప్పుడు ఏదైనా ఇలా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, ఆస్తులనైనను అన్నిటిని విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్ని సంపాదించుకొని శిష్యులం కాదలుచుకుంటున్నాం మనం. ఇది ఇక్కడ వచ్చిన మరి భయంకరమైన పరిస్థితి, వ్యాధి ఏంటంటే ఇక్కడ మనం సరిచేయబడాలి. యేసయ్య తర్వాత చెప్పాడు, కానీ అబ్రహాముతో ముందుగానే చెప్పాడు. ముందుగా చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడయ్యాడు. ఇప్పుడు అన్ని చెప్పబడిన తర్వాత కూడా విధేయులు కాలేకపోతున్న సమాజమును మనం చూస్తాం ప్రియులారా. మనము విధేయులము కావాలి. దేవుని మాటకు విధేయులము కావాలి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. హల్లెలూయా. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకో? సౌలు వ్యభిచారం చేసినందుకో, నరహత్య చేసినందుకో, లేదా ఇతరులను దొంగిలించినందుకో కాదు, దేవుని మాట విననందుకు. దేవుని మాట వినకపోవడం అనేది భయంకరమైన పాపము ప్రియులారా. దేవుని మాట వినడము భయంకరమైన పరిశుద్ధతకు సూచన. హల్లెలూయా. దేవుని మాటను వినడము ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో నీ జీవితంలో అన్ని పరిస్థితులను దేవుడు ఏలుతూ ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో నీకు దర్శనం ఇస్తూ ఉంటాడు. అన్ని పరిస్థితులను సరిచేస్తూ ఉంటాడు. అమాలేకులలో ఒక్కడు కూడా మిగలొద్దు, వారికి ఉంటున్న సమస్తము నువ్వు లయపరచాలి అని చెప్పేసి సౌలు కంటే కొన్ని బాగా బలిసిన క్రొవ్విన ఎద్దులను అన్నింటినీ పక్కన పెట్టాడు. ఏవైతే అవసరమైతాయో అవన్నిటిని పక్కన పెట్టేసి మరి దేవుడేమో అన్నిటినీ లయం చేయమన్నాడు. ఈయన ఏం చేసినంటే కొన్ని సొంత తెలివి ఉపయోగించాడు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని మాటకు మనము లోబడాలని అనుకున్నప్పుడు, దేవుని మాటలకు విధేయులము కావాలని అనుకున్నప్పుడు మనం చేయవలసిన ప్రక్రియ ఏంటంటే మనము దేవుని మాటకు తప్పకుండా లోబడాలి. హల్లెలూయా. నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని ఆజ్ఞలను మనము ధిక్కరించదు. దేవుని నోటి మాటలను మనం ధిక్కరించదు. దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం శ్రద్ధాశక్తులతో వినాలి. ఆ మాటలను నెరవేర్చడానికి వినాలి. హల్లెలూయా. ఆ మాటలను అవలంబించడానికి వినాలి, అనుసరించడానికి వినాలి. ఏదో మా లోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుడు మాట్లాడుతున్నాడు, వినిక నుంచి బయలుదేరదామనే విధంగా ఉండదు పిల్లరా. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. అదేవిధంగా నా మాట కంసాలి అగ్ని వంటిది, చాకలి వాణి సబ్బు వంటిది అన్నాడు. అంటే ఏ విషయాల్లో దేవుని మాట వింటామో, ఏ మురికి ఉంటే ఆ మురికి అంతా మన నుండి తొలగించడానికి దేవుని మాటలు మనకు ఉపయోగకరంగా మారుతాయి. దేవుని మాటను వినాలి ప్రియులారా. అబ్రహాము దేవుని మాటను వినడానికి ఆయన చేసిన 3 ప్రత్యేకమైన కార్యాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. తన దేశమును విడిచిపెట్టాడు. దేవుడు చెప్పాడు నీ దేశమును విడిచిపెట్టాలంటే, అవునా ప్రభువా మరి పొలం ఉంది కదా, ఎట్లా మళ్ళీ అది ఎవరు చూసుకుంటారు అని అనొద్దు ప్రియులారా. దేవుడు పిలిచాడంటే దానికి ప్రత్యామ్నాయంగా దేవుడు ఆలోచించే పిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచి బయలుదేరతారో, దేవుని మీద ఎవరైతే ఆధారపడి తమ జీవితాలను గడుపుతారో, వారు ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా, ఎండాకాలమైనా వర్షకాలమైనా చలికాలం, ఏ కాలంలో కూడా ఏ పరిస్థితిలో కూడా నష్టపోవడానికి వీలుండదు. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడతారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో
వారిని పూర్ణ శాంతి గల వానిగా నేను కాపాడుతానన్నాడు. హల్లెలూయా. ఎవని మనస్సు నా మీద నన్ను ఆనుకొనున్నో వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతానన్నాడు. కాబట్టి దేవుడు కాపాడుతాడు. మన మీద ఆయన మీద ఎలా ఆధారపడాలి? సంపూర్ణంగా ఆధారపడాలి. పెదవులతో మనం చెబుతాం, నా పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నేను నా దేవుడైన యెహోవాను సేవించదని చెప్పడము కాదు పిల్లరా. హృదయముతో చెప్పగలగాలి, ప్రవర్తనతో చెప్పగలగాలి. ఆ అనుభవములోనికి వచ్చినవాడు అబ్రాహాము. హల్లెలూయా. అబ్రహాము శ్రేష్టమైన భక్తుడు పిల్లరా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి అబ్రహామును అన్ని విధాలుగా దేవుడు టైం లేట్ చేస్తూ వచ్చాడు. కానీ అబ్రహాము ఎప్పుడు కూడా తన పరిస్థితుల్లో ఎక్కడ కూడా సనుగుకోలేదు, ఎక్కడ కూడా తప్పిపోలేదు ప్రియులారా. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము దృఢమైన విశ్వాసము ప్రియులారా. రోమా పత్రిక దయచేసి చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 5వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాం. 4వ అధ్యాయము 14వ వచనం నుండి. ధర్మశాస్త్ర సంబంధమైన వారసుల ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానములు యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు విశ్వాసం మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునన్న దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అబ్రహాము నమ్మిన విశ్వాసము ఎలాంటిది అంటే, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైన దేవుని ఎదుట. హల్లెలూయా. అతడు అనుసరించిన విశ్వాసము చాలా గొప్పది ప్రియులారా. దేవుని మీద నమ్మాడు. దేవుని ఎలా నమ్మాడంటే, మృతులను సజీవులుగా చేస్తాడని నమ్మాడు, లేని వాటిని ఉన్నవాటిగా చేస్తాడని నమ్మాడు. అంతేకాదు, అబ్రహాము ముసలివాడైపోయినాడు. షారా ముసలామె అయిపోయింది. షారా గర్భము మరి ఎలాంటిదంటే, షారా అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను షారా గర్భము. దయచేసి 19వ వచనము చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును షారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకే ఆధారము లేని పరిస్థితుల్లో అబ్రహాము నమ్మాడు ప్రియులారా. షారా గర్భము మృతతుల్యమైనది. అబ్రహాము వయసు రమారమి 100 అయిపోయినాయి. అతని శరీరము మృతతుల్యమైనట్టుగా, షారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఆలోచించెను అన్నాడు. అంటే అలా అయిపోయినారు. నీకు ఆకాశం నక్షత్రములు లెక్క చేస్తే వాటికంటే ఉన్నతమైన సంతానం నీకు ఇస్తానని చెప్పిన దేవుడు, మరి అబ్రహాము హారానులో నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు, మరి 99 ఏళ్ళ వయసులో అప్పుడు కూడా అబ్రహామును దేవుడు దర్శించి నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడ ఉండమన్నాడు. అప్పటికి ఇంకా అబ్రహాముకు సంతానము లేదు. ఆగరు ద్వారా పుట్టిన సంతానము స్వతంత్రమైన సంతానము కాదు, దేవుడు చేసిన వాగ్దాన పుత్రుడు కాడు. కాబట్టి వాగ్దాన పుత్రుడిని నేను ఎప్పుడు సంతరించుకుంటాను అని అబ్రహాము వేచి చూస్తున్నప్పుడు పరిస్థితులన్నీ మారిపోతా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇందాక ఫస్ట్ మెసేజ్లో మనం చెప్పుకున్నాం, మన పరిస్థితులు దేవుని నిందించే విధంగా ఉంటాయి. మనకున్నటువంటి అవసరతలు దేవుని నిందించేటట్లుగా ఉంటాయి. మనం వేసే ప్రతి అడుగు దేవుని నిందించడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రేష్టమైన భక్తులు ఏ విధంగా నడుచుకున్నారో మనం ఆ విధంగా నడుచుకుంటే మనం ధన్యులమవుతామని చెప్పాం. శ్రేష్టమైన భక్తులు తమ భౌతిక జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద వారు ఏమాత్రము తమ దృష్టిని కేంద్రీకృతం చేయలేదు. వారు ఏమనుకున్నారంటే, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అనుకున్నారు. కాబట్టి విశ్వాసమునందు బలహీనులు వారు కాలేకపోయారు. ఈనాడు
అందరి భక్తుల యొక్క సాక్ష్యములు మనము కనుగొంటున్నప్పటికీ వింటున్నప్పటికీ విశ్వాసమందు బలహీనులమైపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయులు కాకపోవడమే. హల్లెలూయా. దేవుని మాట మీద మనము నమ్మకం ఉంచాలి. అబ్రాహామును దర్శించాడు, అన్య దేశములో ఉన్నాడు, అన్యుడుగా ఉన్నాడు, విగ్రహారాధనలు చేస్తూ ఉన్నాడు, తండ్రి ఇంట ఉన్నాడు, సొంత బంధువుల దగ్గర ఉన్నాడు, స్వదేశములో ఉన్నాడు. ఆ దేశము నుండి అబ్రాహామును దేవుడు పిలిచాడు. నువ్వు బయలుదేరు అబ్రాహాము, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను శపించే వారిని నేను శపిస్తానన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి బయలుదేరాడు అబ్రాహాము. బయలుదేరినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానము చేశాడు, నీకు నేను సంతానమును ఇస్తానని. ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. తాను మృతతుల్యుడని అయినట్టుగా మారిపోయాడు. శారా గర్భము కూడా మృతతుల్యం అయినట్టుగా అతడు కనుగొన్నాడు. కనుగొని ఏం చేస్తూ ఉన్నాడు? మరి వాగ్దానము విషయంలో అవిధేయుడు కాలేదు ప్రియులారా, సందేహపడలేదు. అవిశ్వాసము వలన 20వ వచనం చూడండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహపడక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. రూఢిగా విశ్వసించాడు, ఇంకా వేరే దానికి తావు లేకుండా విశ్వసించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అతడు విశ్వాస వీరుడుగా నిలిచాడు. హల్లెలూయా. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అబ్రాహాము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. దయచేసి 11వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడై ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకరు నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమునందలి లెక్కింప శక్యము గాని ఇసుక రేణు వలె సంతానము కలిగెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు బలమును అనుగ్రహించాడు. తన గర్భము మృతతుల్యమైనప్పటికీ దేవుని చేత బలము పొందుకుంది ప్రియులారా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని మీద నీవు ఎంత ఆధారపడితే అంతగా నీకు సహాయకుడిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. దానియేలుకు సింహపు బోనులో దేవుడు దర్శనమిచ్చాడు. దానియేలు ఏమాత్రము సనుగుకోలేదు. దానియేలు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉంటుండగా మరి మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నాకే ఈ గతి పట్టించినవి ఏంది ప్రభు అని సనుక్కోలేదు ప్రియులారా. ఎలాగైనా పర్వాలేదు, అటు శాసనము చేయబడనని ఆ దానియేలుకు వినబడినప్పటికీ యథాప్రకారము ఆ విధంగానే చేయడానికి పూనుకున్నాడు. ఎందుకో దేవుని మీద అలాంటి విశ్వాసమును కనపరిచాడు, అటువంటి నమ్మకమును కలిగి జీవించాడు. కాబట్టి మరి దానియేలును దేవుడు సింహపు బోనుల నుండి విడిపించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి విశ్వాసము గొప్పది ప్రియులారా. వారు దేవుని సముఖములో మరి ప్రార్థన పూర్వకంగా దేవుని యందు విశ్వాసం గల వారి ముందుకు సాగిన శ్రేష్ఠ యవన భక్తులు ప్రియులారా. వారిని కూడా శోధన కాలములో వారిని కూడా మరి శోధిస్తున్న పరిస్థితుల్లో వారు ఏమాత్రము తమ విశ్వాసమును విడిచిపెట్టలేదు. శోధన కాలంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీవు గాఢాంధకారపు లోయలో ఉన్నా దేవుడు అక్కడికి వస్తాడు ప్రియుల. నీకు కాపరిగా ఉంటాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అన్నాడు 23వ సంకీర్తనలో. గాఢాంధకారపు లోయలోనికి మనము వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు ప్రియుల. దేవునికి మనము ఇష్టలముగా బ్రతకాలి. దేవుని మాటకు విధేయులమయ్యేటట్టుగా మనము బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. దేవుడు అబ్రహామును ఎలా ఆశీర్వదించాడంటే సమస్త విషయములో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. సమస్త విషయాలు ఆదికాండము దయచేసి 24వ అధ్యాయము మొదటి వచనములో చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను, అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అబ్రహామును అన్ని విషయములు ఆశీర్వదించాడు. ఎప్పుడు చెబుతున్నాడు మాట? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. బాల్యము నుండి దేవుణ్ణి అనుసరిస్తున్న ప్రతి పరిస్థితుల నుండి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూనే వచ్చాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రహాము ఆశీర్వదింపబడడానికి అన్ని విధాలుగా అబ్రహాము దేవుని మాటకు విధేయుడవుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవునికి
ఏ విధంగా మొరపెట్టాలో ఆ విధంగా మొరపెడుతూ వచ్చాడు అబ్రహాము. అందుకే అబ్రహాము తాను వెళ్ళిన చోట్లెల్లా దేవునికి బలిపీఠమును కట్టాడు పిల్లలు. కాబట్టి మన జీవితంలో మనము అబ్రహాము లాంటి విశ్వాసమును కనపరచాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు లాంటి విశ్వాసమును కనపరచాలి. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చిన దేవుని యందు మనము నిరీక్షణ చూపించగలగాలి, నిరీక్షణ కలిగి మనము జీవించగలగాలి. యాకోబు పత్రిక దయచేసి చూడండి పిల్లరా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనపరుచుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీవు తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలము మాత్రము కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. నిరీక్షణకి ఆధారము లేని పరిస్థితుల్లో అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. మృతులను సజీవులుగా చేసే దేవుడని గొప్పగా నమ్మి ఆయన ఏం చేశారంటే, తన బలిపీఠం మీద ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని. అబ్రహాము ఇసాకును బలిపీఠం మీద అర్పించాడా? వాస్తవానికి చంపేశాడా? చంపలేదు. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అని రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇతని విశ్వాసము అర్పించే విధముగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు హృదయమును చూస్తాడు పిల్లరా. హృదయములో ఇసాకును బలిగా అర్పిద్దామని అనుకున్నాడు. కాబట్టి అతడు క్రియారూపకము దాల్చక మునిపే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ విశ్వాసము క్రియలతో కూడినదై ఉన్నది కనుక నీవు బలిపీఠం మీద నీ కుమారుణ్ణి అర్పించినప్పుడు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అంత్య దినములలో మనం చేయవలసిన కార్యము, మనము అనుసరించవలసిన కార్యం, అవలంబించవలసిన కార్యం ఏంటంటే, మన విశ్వాసమునందు మనము బలహీనులము కావద్దు పిల్లలు. విశ్వాసమునందు మనము బలము పొందుకుంటూ ఉండాలి. విశ్వాస విషయంలో బలహీనులైన వాళ్ళు తమ జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి ప్రీతికరమైన జీవితంలో జీవించలేరు. విశ్వాస విషయంలో బలవంతులైన వారు తమ జీవితంలో దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు పిల్లలు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసే పరిస్థితి వారికి తెలుసు. మేము అతని ఎదుట సాగిల పడకపోతే తప్పకుండా అగ్నిగుండంలో పడవేయబడతామని తెలుసు. దానియేలు కూడా తెలుసు. కానీ తెలిసినా కానీ వారు ఎందుకు ముందుకు సాగారంటే, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడని ఆ దేవుని నమ్మారు. హల్లెలూయా. కాబట్టి అగ్నిగుండముల నుండి తప్పింపబడ్డారు, సింహపు నోటల నుండి విడిపింపబడ్డారు, ఫరో సైన్యము నుండి విడిపింపబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన కార్యం ఏంటంటే, మనం కూడా మన విశ్వాస విషయంలో బలవంతులం కావాలి. మనకు ఉన్నటువంటి విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి. దృఢమైన విశ్వాసము మనము కనపరచాలి. చిన్న చిన్న వాటికి మనం మన విశ్వాస విషయంలో తప్పిపోవడానికి వీల్లేదు పిల్లలు. మనం ఎందుకంటే విశ్వాసమును అనుసరించడానికి మనము ఎన్నుకొనబడిన వారం. హల్లెలూయా. విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాము కుమారులముగా మనకు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమును కనపరచాలి. దావీదుకున్నటువంటి విశ్వాసమును మనము కనపరచాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడు నాకు తోడై ఉంటాడు అని దావీదు నమ్మి యుద్ధానికి పూనుకున్నాడు. దావీదు తన శత్రువులందరి చేతిలో నుండి విడిపింపబడ్డాడు. తన అందరినీ దేవుడు దావీదు చేతికి అప్పగించేశాడు. అలా ఎలా చేశాడు? దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి.
నా జీవితంలో దేవుడు మనకు తోడై ఉంటే మనం కూడా ఏ విషయంలో కూడా మనము తప్పిపోయే అవకాశం ఉండదు. మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మరి ఆనాడు ఏ విధంగానైతే మరి అబ్రాము దేవుని మాటకు విధేయుడై తన దేశమును, తన స్వజనమును, తన ఇంటిని విడిచి దేవుని మీద ఆధారపడి బయలుదేరాడు. అటువంటి పరిస్థితి మన దైనందిన జీవితంలో మనము అనుసరించాలి. హల్లెలూయా. మమకారం పెంచుకున్నాలి ప్రియులారా, కానీ దేవునికి దూరం చేసే మమకారం మంచిది కాదు. ప్రేమ పెంచుకోవాలి, కానీ దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేసే ప్రేమలు మనం పెంచుకోవడానికి అవకాశం లేదు. విధేయులము కావాలి, కానీ దేవుని నుండి మనల్ని వేరు చేసే విధేయత మనకు అవసరం లేదు. ప్రతిదీ ఇలానే అనుకునాలి. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ఆ ప్రేమ దేవునికి నిన్ను దూరం చేయకూడదు. నువ్వు విధేయుని కావాలి, నువ్వు చూపుతున్న విధేయత దేవునికి దూరం చేయకూడదు. నువ్వు అనుసరించాలి, కానీ నువ్వు అనుసరిస్తున్న మార్గాలను బట్టి నువ్వు దేవునికి దూరం కాకుండా ఉండాలి. ఇలా ప్రతి విషయాన్ని మనం నోట్ చేసుకొని ప్రతి విషయంలో మనము దేవునికి ప్రీతికరంగా జీవించాలంటే మనం ఏం చేయాలి అని అనుకుంటే ఒకటే ఒక ఆన్సర్ పిల్లరా, నువ్వు దేవుని మాటకు విధేయునివి కావాలి. హల్లెలూయా. దేవుని మాటకు నీవు విధేయునివైతే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించినని రాయబడి ఉన్నది. అట్లాగే మన జీవితంలో దేవుడు ఆ కార్యమును చేస్తాడు. పిల్ల మనము దేవుని మాటకు విధేయులము కావాలి. దేవుడు చేయమన్నది చేయాలి. దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని, మనకు ఎంత ఇష్టమైన దాన్ని చేయకుండా ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. ఈ కడవరి కాలంలో దేవుని సంకల్పానుసారమైన సేవలో మనము ముందుకు సాగాలి అంటే మరి అబ్రహాముకున్నటువంటి నమ్మిక మన జీవితంలో మనం అటువంటి నమ్మకము కనపరచాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. లాజరు చనిపోయాడు. మరి అందరూ బంధువులందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కలు వచ్చి చెబుతూ ఉన్నారు, నువ్వు ముందు ఉండుంటే వీడు చనిపోయేవాడు కాదు ప్రభు అని చెప్పినప్పుడు నువ్వు ఊరకుండు, నువ్వు నమ్ముట నీ వలన అయితే నీకు నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. సమస్తము సాధ్యం అన్నాడు. లాజరు చనిపోయి 4 దినములు అయిపోయింది. అబ్రహాము లాజరును దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి లాజరు బయటికి రా అని చెప్పగానే ఆ ప్రేత వస్త్రములతో లాజరు బయటికి వచ్చేసాడు. ప్రభునందు ప్రియులారా, అది ఎలా జరిగింది అంటే నమ్ముట. హల్లెలూయా. అరే ఎక్కడికి పోవాలి, నువ్వు అసలు నేను పూజ చేయలేదు, ఏం చేయలేదు, నిన్ను ఆహ్వానించలేదు, నేను సేవకుడను గాను అని అబ్రహాం మారం చేయలేదు. ప్రియులారా, పిలిచిన వెంటనే విధేయుడయ్యాడు. ఆకాశ నక్షత్రములు లెక్కించడానికి అవకాశం ఉంటే అంతకంటే విస్తారమైన సంతానం నీకు ఇస్తానన్నాడు. అది పొందుకున్నాడు. హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి, గ్లోరీ హల్లెలూయా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్నునే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా. అన్ని వేళల యందున ఆయనను పూజించే భక్తులముగా మనం ఉండాలి. హల్లెలూయా. అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు అందరూ స్తుతిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అందరూ ఆరాధిస్తారు. మత్తయి సువార్తలో ఒక యవనస్తుని చూస్తాం, ధనవంతుడైన యవనస్తుని. నేను గొప్పవాడు పరిపూర్ణుడకు నేను ఏం చేయాలని అడిగినప్పుడు వాంతో చెబుతాడు, ఒక్క మాట నిన్ను చూయించి నేను ముగించేస్తాను ప్రియులారా. దయచేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము
19వ అధ్యాయం 21వ వచనము చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి పిల్లల, దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు విధేయుడై వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము చరిత్ర తెలుసు, దావీదు చరిత్ర తెలుసు, భక్తుల మోషే చరిత్ర తెలుసు, యోబు చరిత్ర తెలుసు, దానియేలు చరిత్ర తెలుసు, దావీదు ఏ విధంగా నడుచుకున్నాడు అన్ని చరిత్రలు తెలిసిన ఈ యవనస్తుడు ఎలా నడుచుకున్నాడట? ఆయన 16వ వచనం చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనడు. అందుకు అతడు, మంచి కార్యము నన్ను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవంలో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞనని అని అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను. చూడండి పిల్లల, ఇవన్నీ అంటే ఆదిమ భక్తుల మొదలు అందరి జీవితాల్లో అనుసరించిన పద్ధతులన్నీ అనుసరిస్తూ ఉన్నాడు. ఇంకా నాకేమి కొదువ అంటున్నాడు. ఈ కొదువ నీకు ఒకటి ఉన్నదిరా నాయన, ఇది విను అని చెప్పేసి దేవుడు చెబుతా ఉన్నాడు. దయచేసి అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచున్నానే ఉన్నాను, ఇక నాకు కొదువ ఏమని అడిగాను. అందుకు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా నీవు పోయి నీ ఆస్తి అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు దేవుని వెంబడించాలంటే ఏం చేయాలి? ముందుగా ఉన్నారా? దేవుణ్ణి వెంబడించాలంటే ముందేం చేయాలి? అర్థం కాదు. అక్కడనే చెప్పబడిన మాట నేను చెప్తున్నా. ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మమంటున్నాడు. అంటే ప్రభునందు ప్రియులరా, మనకు నాది అని అనుకోవడానికి, నాకు ఇది ఉన్నది, ఫలానది ఉన్నది, ఫలానా వాటిని బట్టి నేను అతిశయిస్తాను అని చెప్పుకోవడానికి నీకు ఏదైనా ఉంటుంది చూడు, అప్పుడు సంపూర్ణంగా నువ్వు దేవుణ్ణి అనుసరించలేవు, వెంబడించలేవు. నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివి కావాలంటే నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని నువ్వు పక్కన పెట్టాలి. ఇప్పుడు అందరి చరిత్ర తెలుసు, అబ్రహాము చరిత్ర తెలుసు, మోషే చరిత్ర తెలుసు, తర్వాత నోవాహు చరిత్ర తెలుసు, అందరి చరిత్ర, దావీదు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, భక్తుల శ్రేష్ఠ భక్తులందరి చరిత్ర తెలుసుకున్న ఈ యవనస్తుడు, నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయానని రాయబడింది. కానీ వెళ్ళిపోలేదు అబ్రాము వెళ్ళిపోలేదు. అప్పటికి ఇంకా దేవుని గురించిన జ్ఞానం అబ్రాముకు లేదు పిల్లరా. అన్య దేశంలో ఉన్నాడు, అన్య దేవతలను అనుసరిస్తూ ఉన్నాడు. ఆ టైంలో అబ్రామును దేవుడు దర్శించి పిలిచాడు. అబ్రాము విధేయుడయ్యాడు. మనం ఇప్పుడు అందరము అబ్రహామును గురించి గొప్ప మాటలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అన్ని మాటలను అనుసరించిన ఈ యవనస్తుడు చివరికి ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటంటే, నీకున్నటువంటి నమ్మకము, నీకున్నటువంటి విశ్వాసము దృఢముగా ఉండాలి. హల్లెలూయా. ఏ పరిస్థితులు వచ్చినా దేవుని నుండి నన్ను వేరు చేయలేని ఖడ్గమైనను, కరువైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, ప్రేమ అయినను, ఏదైనాను దేవుని ప్రేమ నుండి మనలను దూరము చేయలేని పరిస్థితిని మన జీవితంలో మనము క్రియేట్ చేసుకున్నాలి పిల్లలు. అటువంటి దృఢమైన విశ్వాసమును మనము కలిగి జీవించినప్పుడే ప్రభునందు ప్రియులారా, మనం మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో మనము జీవించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి అనుసరించడం కాదు. ఏ ఉన్నా లేకపోయినా దేవుని అనుసరించాలి. దేవుని మీద స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నువ్వు నమ్మగలగాలి. ఎలా నమ్మగలగాలి? సమస్తము చేయగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే అది ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆ క్రమంలో మనం ఎంత దినములో మనం నడుచుకుందాం. అలా నడుచుకోవడానికి ఉన్నతమైన ఉపదేశకుడుగా మనల్ని దేవుడు మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితోఫ్రయ్య గారిని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా రచింపచేయబడిన ప్రణాళిక గ్రంథములు ఉన్నాయి పిల్లలు. ఆ గ్రంథములను చదువుతూ మన జీవితాలను స్థిరపరచుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే
దేవుడు మన విశ్వాసమును దృఢపరుస్తాడు. మనము ఎక్కలేనంత కొండ మీదకి మనల్ని ఎక్కిస్తాడు. ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెట్టుకుంటాడు. ఈ కడవరి కాలములో మనం విశ్వాసమునకు పరీక్ష ఏర్పడబోతుంది. మనము స్థిరమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము, ఆ మృతులను సజీవులనుగా చేయగలిగిన దేవుడని నమ్మేటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండి మనం ముందుకు సాగినట్లయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించడానికి మరి ఆయన సన్నద్ధుడు. ఆ ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృప సహాయమును మనకందరికీ అనుగ్రహించి తానే మహిమనందునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉన్నవాడవు, అనువాడవైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. నాయన గొప్ప దైవమా నీకు స్తోత్రములు. నీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించి మాతో మరలా ప్రభువు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రం. దున్నబడిన మా హృదయ క్షేత్రములో విస్తారమైన మంచి ఫలములిచ్చే పంటను మీరు నాటినందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఈ కడవరి కాలంలో మేము ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నీ అందు నిరీక్షణ కలిగి ఉండాలో, ఎటువంటి విశ్వాసమును కనపరచాలో నాయన ప్రభువు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన అటువంటి అబ్రహాము నీ అందు నమ్మిక, ఎటువంటి నమ్మికను కలిగి ఉన్నాడు, అటువంటి నమ్మిక మేము కనపరచడానికి శద్రకు, మేషకు, అబేద్నెగోలు లాంటి విశ్వాసము, దానియేలు లాంటి విశ్వాసము, మోషే భక్తుని కన్నా ఉన్నటువంటి విశ్వాసము మా అందరికీ దయచేయండి. పైన వాటి మీద మేము మనసు కేంద్రీకరించడానికి మీరు కృప చూపండి అని అందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన